హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ శ్రీనివాస్, గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అట్ విశాఖపట్నం మెడికల్ హాస్పిటల్స్. ఇవాళ మనం ఎనీమియా అంటే హిమోగ్లోబిన్ తగ్గింది దాని గురించి తెలుసుకుందాం అండి. సో దిస్ ఇస్ వెరీ వెరీ కామన్ టాపిక్. ఎస్పెషలీ ఇండియన్స్లోని చాలా మందికి హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉంటుంది. అయితే మనం దాన్ని సింపుల్గా డివైడ్ చేసుకుంటే మేల్స్లో ఎనీమియా అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది చెప్తాను. ఫీమేల్స్లో ఎనీమియా ఎస్పెషలీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి మంత్లీ బ్లీడింగ్ అవ్వడం వల్ల హిమోగ్లోబిన్ కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కానీ అది కూడా మరీ తక్కువ ఉంటే మాత్రం వెంటనే గైనకాలజిస్ట్ని కలవాల్సి వస్తుంది. బట్ ఎనీథింగ్ అండర్ 7, హిమోగ్లోబిన్ 6-7 కంటే తక్కువ ఉన్నదంటే సివియర్ ఎనీమియా అని పరిగణించి దానికోసం మనం కావాల్సిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఇన్ ఎ మేల్ పేషెంట్, ఎస్పెషలీ మేల్స్లో కానీ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నది అంటే అది డెఫినెట్గా ఒక మేజర్ డిజీజ్కి సంకేతం అని నేను చెప్తానండి. ఎనీ మేల్ హూ ఇస్ అబౌవ్ 40 years విత్ హిమోగ్లోబిన్ ఆఫ్ లెస్ దెన్ 10 grams డెఫినెట్గా వాళ్ళు గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ నుంచి కలవాలి. బికాజ్ మేల్స్లో బ్లడ్ లాస్ అవ్వే అవకాశాలు లేవు. వాళ్ళకి కానీ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నది అంటే 2 reasons, ఐదర్ న్యూట్రిషనల్ ఫుడ్ గట్రా లేదంటే డైట్ సరిగ్గా లేకపోవడం లేదా బ్లడ్ లాస్ అయిపోవడం. ఈ రెండు చాలా చాలా కామన్ కారణాలండి. థర్డ్ రీజన్ ఒకటి ఉన్నది, బ్లడ్ సరిగ్గా తయారవ్వకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సికిల్ సెల్ డిజీజ్ కానీ థెలసీమియా డిజీజ్ అని కొన్ని ఉంటాయి. సో అది కూడా చాలా రేర్. వాళ్ళది కూడా చిన్నపిల్లల్లో వస్తుంది, లెస్ దెన్ 15 years. బట్ మిడిల్ ఏజ్ అడల్ట్ మేల్స్కి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నది అంటే మాత్రం లోపల ఒక డేంజరస్ డిజీజ్ ఏదో జరుగుతున్నదని మాత్రం మనం గమనించాలి. ఆ డిజీజెస్ ఏమంటే ఎస్పెషలీ మేల్స్ అబౌవ్ 40లో హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే మాత్రం కొలానిక్ క్యాన్సర్, పెద్ద ప్రేగులో క్యాన్సర్ ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. సో వెంటనే గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ డాక్టర్ గారిని కలిసి దాని రీజన్స్ అన్నది మనం కనుక్కుందికి ట్రై చేయాల్సి వస్తుందండి. అలాగే హిమోగ్లోబిన్ తక్కువ ఉండడంతో పాటు మోషన్లో బ్లడ్ పడినా, లేదంటే వామిటింగ్స్ అవుతున్నా, లేదంటే వెయిట్ లాస్ అవుతున్నా, లేదంటే ఆకలి తగ్గినా, లేదా మనం మింగుడు పడకపోవడం అంటే ఫుడ్ దిగట్లేదు, గొంతులోనే ఎక్కడో అడ్డేస్తున్నది, లేదంటే తిన్నది పొద్దున్న తిన్నది రాత్రి తిన్నది నెక్స్ట్ డే వామిటింగ్ అయిపోతున్నది. సో ఈ చెప్పిన లాస్ట్ 5 డేంజర్ సిగ్నల్స్ అనమాట. హిమోగ్లోబిన్ తక్కువ ఉండి ఈ 5 సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం వెంటనే డాక్టర్ గారిని కలవాల్సి వస్తుంది. So my take home message for you guys today is, if any middle-aged male between 35 to 60 is having anemia, hemoglobin less than 8 unte matram ventane mee nearby gastroenterologist ni kalavandi. Thank you so much.